క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. కాకానికి పోలీసుల నోటీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని సూచన. క్వాడ్ అమ్మకాల తవ్వకాల కేసులో ఎంక్వైరీ. సత్తా లేని కారణంగానే చంద్రబాబుకు మద్దతు. 2014 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చా. ప్రజలకు మేలు చేసే వారికి మద్దతు ఇవ్వాలన్న పవన్. చంద్రబాబు విజన్ గొప్పది. గుడ్లవల్లేరును దత్తత తీసుకోవాలన్నారు. సర్వే చేస్తున్నామన్న మేఘా కృష్ణారెడ్డి. శ్రీమంతులు తినే బియ్యం ఇక పేదలు తింటారు. అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ. ఉగాది రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న సీఎం. హెచ్సియులో టెన్షన్ వాతావరణం. భూముల వేలంపై విద్యార్థుల ఆందోళన. జేసీబీలను అడ్డుకున్న స్టూడెంట్స్. శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసుల అనుమతి అడగం. గత ఏడాది పర్మిషన్ ఇవ్వలేదు. రాజాసింగ్ కామెంట్. పిఠాపురం మున్సిపల్ మీటింగ్ లో రసాభాస. వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం. రద్దయిన పనులను ఎజెండాలో చేర్చడంపై వివాదం. హైదరాబాద్ విజయవాడపై తగ్గిన టోల్ ఛార్జ్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి. ఏడాది వరకు అమలు. ఇజ్రాయెల్ వీసాల పేరుతో మోసం. 18 మంది నుంచి 3 కోట్లు వసూలు. విజయవాడలో ట్రావెల్ ఏజెన్సీ దోపిడీ. వైన్ షాప్ ఎత్తేయాలి. గుంటూరులో మహిళల ఆందోళన. తెనాలి నారాయణ సెంటర్లో ధర్నా. శ్రీశైలంలో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు. తరలి వచ్చిన శేష జనవాహిని. కన్నుల పండుగ రథోత్సవం. 2047 కల్లా వికసిత్ భారత్ సాకారం. మున్ముందు మరిన్ని లక్ష్యాలున్నాయన్న ప్రధాని. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ను సందర్శించిన మోదీ. యూపీఏ హయాంలో చేసిందేమీ లేదు. 10 ఏళ్లలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన. పశ్చిమ బెంగాల్ మాల్దాలో టెన్షన్. 2 వర్గాల మధ్య ఘర్షణ. ఇంటర్నెట్ బంద్. 34 మంది అరెస్ట్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఎస్పీ ఎదుట లొంగిపోయిన 50. 14 మందిపై 68 లక్షల రివార్డ్. అనంతనాగ్ లో కార్చిచ్చు కలకలం. తగలబడుతున్న ఏళ్ల నాటి వృక్షాలు. అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది యత్నం. భక్తి శ్రద్ధలతో రంజాన్. ఈద్గాలు, మసీదులలో ప్రార్థనలు. వివాదాస్పద ప్రాంతాల్లో బందోబస్తు. లక్నోలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతల పరిశీలన. భయం లేకుండా పండుగ జరుపుకోవాలని సూచన. ఐపీఎల్లో రాజస్థాన్ కు తొలి విజయం. చెన్నైపై 6 పరుగుల తేడాతో గెలుపు. రెండో ఓటమిని చవిచూసిన సూపర్ కింగ్స్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.